హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హ్మ్, అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. బాగా చదవండి. అండ్ అలాగే ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇంకొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. చూసి సాల్వ్ చేసి ఆన్సర్ చేద్దాం. ఓకే ఓకే మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈరోజుకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా? అంటే షుగర్ బౌల్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే షుగర్ ఎక్కువ ఎక్కడ పండుతుంది అనేది క్వశ్చన్. సింపుల్గా అదేదో షుగర్ బౌల్ ఆ బౌల్ ఈ బౌల్ అంటారు, కానీ బేసిక్గా షుగర్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏంటి అని అడుగుతున్నారనమాట. అయితే చూడండి, సో బేసిక్గా ఇండియాలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో షుగర్ బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. దాన్నే మనం షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామన్నమాట. ఓకే, సో స్టే షుగర్ ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఖరీఫ్ క్రాప్స్? మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం కదా, ఖరీఫ్ ఏంటి, రాబీ ఏంటి, జాయిద్ ఏంటి అని. అది అన్నమాట ఆ క్రాప్స్కి సంబంధించి. ఇక్కడ ఏమడుగుతున్నారు? నాట్ ఖరీఫ్ అంటే ఖరీఫ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇంకొకసారి చూసుకుందాం మనము. బేసిక్గా ఇండియన్ క్రాప్ సీజన్స్ 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఒకటి మాన్సూన్ క్రాప్, ఒకటి వింటర్ క్రాప్, ఇంకొకటి సమ్మర్ క్రాప్. ఓకే, మాన్సూన్ క్రాప్ ఏంటంటే ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా అవసరమో దాన్ని మాన్సూన్లో వేస్తారనమాట. అంటే జూలై అక్టోబర్ టైంలో వర్షాలు బాగా పడతాయి కదా, అప్పుడు నీళ్ళు బాగా ఉంటాయి. ఏ పంటలకైతే నీళ్లు బాగా అవసరమో దాన్ని ఖరీఫ్లో వేస్తారు. ఓకే, సో ఇది మాన్సూన్ క్రాప్. అలాగే వింటర్ క్రాప్ ఎప్పుడు వేస్తారంటే అక్టోబర్లో స్టార్ట్ చేస్తారు, ఫిబ్రవరిలో ఎండ్ చేస్తారనమాట. అంటే ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చేస్తుంది. అలాగే సమ్మర్ క్రాప్ ఎండాకాలంలో వేసేది, మార్చి నుంచి జూన్ మధ్యలో ఉంటుంది. జైద్లో ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తారనమాట. లైక్ వాటర్ మెలన్, మస్క్ మెలన్, కుకుంబర్, వెజిటేబుల్స్, ఫోడర్ క్రాప్స్. సో జైద్ అని అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, జైద్ అంటే సమ్మర్ అని మనకు ఫస్ట్ గుర్తు రావాలి. తర్వాత దాంట్లో వేసేది ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, జైద్. ఓకే, సో అలాగే మన క్వశ్చన్ ఏంటి, ఖరీఫ్ పంటలు కానివి ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఖరీఫ్లో ఏ పంటలు వేస్తారు, రబీలో ఏం వేస్తారు, జైద్లో ఏం వేస్తారు అని ఒక మినిమం సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో బేసిక్గా చూసుకుంటే ఖరీఫ్లో రైస్ వేస్తారు, మైజ్ వేస్తారు, జోవార్, బాజ్రా, సోయాబీన్, కాటన్, గ్రౌండ్ నట్, జూట్, ఉరడ్ దాల్, మూంగ్ దాల్, టుర్ దాల్. సో ఇవి ఫేమస్ అనమాట. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అలాగే రాబీలో వీట్, బార్లీ, గ్రామ్, పీస్ అండ్ మస్టర్డ్. సో ఇక్కడ మనకి ఏమడిగారు క్వశ్చన్లో? నాట్ ఖరీఫ్ క్రాప్స్ అన్నారు కదా. సో బార్లీ అండ్ మస్టర్డ్ మాత్రం మన రబీ క్రాప్స్. సో ఖరీఫ్ క్రాప్ కాంది అండ్ బార్లీ, మస్టర్డ్ రబీ క్రాప్స్ అనమాట. ఓకే, అది. సో చూడండి, బజ్రా అండ్ మైస్ ఇది ఖరీఫే, రైస్ అండ్ జోవార్ ఇది ఖరీఫే, షుగర్ కేన్ అండ్ గ్రౌండ్ నట్ ఇది కూడా ఖరీఫే. సో ఈ 3 ఖరీఫే. సో మనకు అర్థమైంది ఏంటంటే ఖరీఫ్లో ఏ సీజన్ ఏంటి, ఏ టైంలో వేస్తారు, ఏ టైంలో పంట చేతికి వస్తుంది, అలాగే దాంట్లో వేసే ముఖ్యమైన ఇంపార్టెంట్ పంటలు ఏంటి, అలాగే రబీ, అలాగే జైద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వరల్డ్స్ లాంగెస్ట్ మెషనరీ డ్యామ్ ఈస్. సో మెషనరీ డ్యామ్ అంటే ఏంటో అనుకోకండి. మెషనరీ డ్యామ్ అంటే రాక్, బ్రిక్. సో రాక్స్ అండ్ బ్రిక్స్తో కలిపి మోర్టార్ని
సిమెంట్ లాగా యూజ్ చేస్తారనమాట, మోర్టార్. ఓకే, మోర్టార్ని సిమెంట్ లాగా యూజ్ చేసి రాక్ని అంటే రాయిని ఇటుకలని కలిపి కట్టే డ్యామ్నే మెషనరీ డ్యామ్ అంటారనమాట. సింపుల్, ఏదో అనుకోకండి, ఇది సింపుల్గా ఇది. సో దీంట్లో వరల్డ్స్ లార్జెస్ట్ మెషనరీ డ్యామ్ ఏంటి అంటే నాగార్జున సాగర్, మన ఏపీ తెలంగాణ బార్డర్లో ఉండేదే నాగార్జున సాగరే వరల్డ్స్ లాంగెస్ట్ మెషనరీ డ్యామ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ద ఫరక్కా ప్రాజెక్ట్ ఈజ్ మెయిన్లీ ఎయిమ్డ్ టువర్డ్స్. ఇది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాము, సో ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఫరక్కా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే కోల్కతాలో ఉంటుంది ఫరక్కా ప్రాజెక్ట్. సో ఏమైంది అంటే కోల్కతాలో వచ్చే నది గంగా నది కదా. గంగా నది సపోజ్ చూడండి, రఫ్గా ఇది మన ఇండియా అనుకుంటే, సో రఫ్గా ఇది మన ఇండియా అనుకుంటే గంగా నది ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఈ అరౌండ్ ఈ పార్ట్లో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా 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 పారి ఇలా మన వెస్ట్ బెంగాల్ నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇది ఎక్కడ ఉత్తరాఖండ్ గంగోత్రి. ఓకే, ఈ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఉన్న నీళ్ళ ఇక్కడి నుంచి రకరకాల ఉపనదులు జాయిన్ అవుతాయి కదా ఇక్కడ, ఇలా 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 ఇలా. సో ఇది ఈ మెయిన్ గంగా నది అండ్ అలాగే ఈ ఉపనదుల నుంచి వచ్చే నీళ్ళు చాలా సిల్ట్ని తెస్తున్నాయి అన్నమాట. అంటే చాలా సాలిడ్ పార్టికల్స్ని లేకపోతే వేస్ట్ పార్టికల్స్ని, చాలా మట్టిని, ఇసుకని, ఇలా రకరకాల పార్టికల్స్ని ఈ నదులు తెస్తున్నాయి. ఈ నదులు తెచ్చేసి ఏం చేస్తున్నాయంటే ఇలా మొత్తం గంగాలో ఇలా కలిసిపోయి గంగాలో ఎక్కువ సిల్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో సిల్ట్ ఫామ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పోర్ట్, కోల్కతాలో పోర్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆపరేషన్స్లలో వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఆపరేషన్స్ సాఫీగా సాగట్లేవు అనమాట. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ కోల్కతాలో ఫరక్కా బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ తయారు చేసింది. ఈ బ్యారేజ్ ద్వారా ఇక్కడి నుంచి వచ్చే సిల్ట్ ఏదైతే ఉంటుందో, సిల్ట్ కానీ, సాలిడ్ పార్టికల్స్ కానీ, డస్ట్ కానీ, రకరకాల డిస్టర్బెన్సెస్ కానీ, రకరకాల వేస్ట్ పార్టికల్స్ కానీ, వాటన్నిటినీ ఈ ఫరక్కా బ్యారేజ్ నుంచి వేరే దగ్గరికి పంపించే ప్రయత్నం చేశారు. సో దాట్ మన పోర్ట్, కోల్కతాలో మెయిన్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డైమండ్ హార్బర్ అని కూడా అంటారు. ఆ డైమండ్ హార్బర్లో ఆపరేషన్స్ ఈజీగా చేయాలని చెప్పేసి ఈ ఫరక్కా బ్యారేజ్ కట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొస్తుంది? ప్రిజర్వింగ్ ద పోర్ట్ ఆఫ్ కోల్కతా. పోర్టుని కాపాడడానికే కదా ఫరక్కా బ్యారేజ్ కట్టింది. సో ప్రిజర్వింగ్ ద పోర్ట్ ఆఫ్ కోల్కతా రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్? లార్జెస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ. మల్టీపర్పస్ అంటే తెలుసు కదండి, ఒక ప్రాజెక్ట్ చాలా రకాలుగా వాడుకోవడం. అంటే ఇటు టూరిజం అవ్వచ్చు, లేదా అగ్రికల్చరల్ యూస్ లైక్ కాలువలకి నీళ్ళు పంపడం అవ్వచ్చు, లేదా వాటర్ స్టోరేజ్ కావచ్చు, లేదా పవర్ జనరేషన్ కావచ్చు. సో ఇలా రకరకాలు, ఇవే కాకుండా ఇంకా రకరకాల పర్పసెస్ కూడా సాల్వ్ చేస్తే దాన్ని మల్టీపర్పస్ అంటారు. అంటే ఒకటే ప్రాజెక్ట్ రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. సో ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అలాగే క్వశ్చన్లో చూస్తే రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. రివర్ వ్యాలీ అంటే తెలుసు కదా, రెండు కొండల మధ్యలో ఉండే ప్రాంతాన్ని వ్యాలీ అంటారు. ఓకే, సో రివర్ ఇలా పారుతుందట. ఓకే, క్వశ్చన్లోనే ఉంది రివర్ వ్యాలీ. సో ఈ పార్ట్లో ఒక డ్యామ్ కట్టారంట.
సో దీన్ని రివర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లాగా పిలుస్తున్నారు. సో ఇండియాలో లార్జెస్ట్ ఏంటి, ఇండియాలో అతి పెద్దదైన రివర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అది భాక్రా నంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నమాట. సో భాక్రా నంగల్ అనేది లార్జెస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఓకే, చూడండి ఇది. సో ఇది మన భాక్రా నంగల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్, మాహీ ప్రాజెక్ట్ విల్ గ్రేట్లీ బెనిఫిట్. సో మాహీ ప్రాజెక్ట్ ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని బెనిఫిట్ చేస్తుంది అనేది క్వశ్చన్. అయితే మనకి ఫస్ట్ బేసిక్గా మాహీ ప్రాజెక్ట్ అంటే మాహీ అంటే ఏంటో తెలియాలి. సో దాన్ని తెలిస్తే ఇది ఏ రాష్ట్రానికి ఎక్కువ బెనిఫిట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. చూడండి. ఓకే, మాహీ ప్రాజెక్ట్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ గుజరాత్. ఓకే, వాళ్ళు ఫస్ట్లోనే చెప్పేశారు గుజరాత్కి బెనిఫిట్ అవుతుంది. అలాగే మాహీ ఈజ్ ఎ రివర్ ఇన్ వెస్టర్న్ ఇండియా. వెస్టర్న్ ఇండియాలో ఒక నది అది. మాహీ అంటే ఒక నది. ఓకే, రైజెస్ ఇన్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్లోయింగ్ త్రూ వగడ్ రీజన్ ఆఫ్ రాజస్థాన్, ఎంటర్స్ గుజరాత్ అండ్ ఫ్లోస్ ఇన్ టు అరేబియన్ సీ. ఓకే, సో బేసిక్గా మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి అటు రాజస్థాన్కి వెళ్ళి రాజస్థాన్ నుంచి మళ్ళీ గుజరాత్లోకి ఎంటర్ అవుతుంది. గుజరాత్లో నుంచి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. సో ముఖ్యంగా బెనిఫిట్ చేసేది ఏంటి అంటే గుజరాత్ని బాగా బెనిఫిట్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి గుజరాత్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై మోర్ దాన్ వన్ స్టేట్? నాగార్జున సాగర్, ఓకే, కోసి, హీరాకూడ్, తుంగభద్ర. సో ఇక్కడ ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్ట్ అక్కడ కర్ణాటక అండ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఈ రెండూ కలిసి తుంగభద్ర ప్రాజెక్ట్ని ఆపరేట్ చేస్తాయన్నమాట. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. చూడండి. సో తుంగభద్ర డ్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పంపా సాగర్. సో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు పంపా సాగర్ గురించి. పంపా సాగర్ ఏ స్టేట్లో ఉంది, లేకపోతే పంపా సాగర్ని ఏ స్టేట్ గవర్నమెంట్ ఆపరేషనలైజ్ చేస్తుంది, ఏ స్టేట్ గవర్నమెంట్ నడుపుతుంది అని డిఫరెంట్ క్వశ్చన్స్ రావచ్చు. పంపా సాగర్లో ఏ నది పారుతుంది అని. ఓకే, ఇలా రకరకాలుగా రావచ్చు. అయితే పంపా సాగర్, ద డ్యామ్ ఈజ్ ఇన్ మునీరాబాద్, కొప్పాల్ డిస్ట్రిక్ట్ అండ్ ఆఫ్ కర్ణాటక. సే మునీరాబాద్, కొప్పాల్ డిస్ట్రిక్ట్, కొప్పాల్ అనే జిల్లాలో ఈ డ్యామ్ ఉంది. ఓకే, సో ఇది ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ని కర్ణాటక అండ్ ఏపీ రెండు గవర్నమెంట్స్ కలిసి దీన్ని ఆపరేషనలైజ్ చేస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ రీజన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? ఓకే, చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, కృష్ణా గోదావరి డెల్టా రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్, కేరళ అండ్ తమిళనాడు. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కానీ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ క్వశ్చన్కి మనం రైట్ ఆన్సర్ గెస్ చేసి కరెక్ట్గా మార్క్ చేసి దానికి వచ్చే మార్కులు మనం పొందగలం. ఎలాగంటే చూడండి, రైస్ బౌల్. సో బేసిక్గా రైస్ ఎక్కడ తింటారు? సౌత్ ఇండియాలోనే ఎక్కువ తింటారు. ఓకే, సో దేర్ ఫోర్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ని, నార్త్ ఈస్టర్న్ రీజన్ని తీసేయండి. ఓకే, సో ఇక్కడ రెండు తీసేస్తే ఏం మిగిలాయి మనకి? కేరళ అండ్ తమిళనాడు, కృష్ణా గోదావరి డెల్టా రీజన్. సో మనకు తెలుసు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలలో, అటు కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ అక్కడ పంటలు బాగా పండుతాయి. సో దేర్ ఫోర్ పంటలు బాగా పండుతాయి, మనం ఇక్కడ తినేది ఎక్కువగా బియ్యమే, అండ్ ఆల్సో పంట యొక్క దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఆ నేలలో. సో దేర్ ఫోర్
మనం కాస్త ఆలోచించి కృష్ణా గోదావరి డెల్టా అని కనుక మార్క్ చేయగలిగితే ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో కేరళ అండ్ తమిళనాడు కాదు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని, కృష్ణా గోదావరి డెల్టా రీజియన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, నెక్స్ట్, ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దండకారణ్య ప్రాజెక్ట్ ఆర్. సో దండకారణ్య ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది తెలియాలి మనకి. దండకారణ్య ప్రాజెక్ట్ అంటే ఫారెస్ట్లలో ఉండే రకరకాల ఆదివాసీ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ రకరకాల రీజన్స్ వల్ల డిస్ప్లేస్ అయిపోతున్నారు అనమాట. రకరకాల రీజన్స్ వల్ల డిస్ప్లేస్ అయిపోయి ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకెటో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి పని దొరకక అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడి వాళ్ళ ఫ్యామిలీల ద్వారా వాళ్ళ సొసైటీ ఇబ్బంది పడి వాళ్ళ సొసైటీ ద్వారా చుట్టుపక్కల ఉన్న సొసైటీలన్నీ ఇబ్బంది పడి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తుందని గవర్నమెంట్ ఏం చేసిందంటే దండకారణ్య ప్రాజెక్ట్ అని ఒకటి తయారు చేసింది. ఈ దండకారణ్య ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందంటే అక్కడున్న ట్రైబ్స్ని జాగ్రత్తగా వాళ్ళకి చిన్నపిల్లలకైతే స్కూల్స్ కట్టించి లేదా స్కూల్స్ ఏర్పాటు చేసి చదువు చెప్పించడం, వాళ్ళకి సరిపోను పనులు నేర్పించడం, వాళ్ళకి సరిపోను పనులు నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే పని చేయడం, అలాగే మగవారికి కూడా వాళ్ళకి తగ్గ పనులు నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేలా చేయడం. సో బేసిక్గా దండకారణ్య ప్రాజెక్ట్ అంటే ఇదన్నమాట. సో స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దండకారణ్య ప్రాజెక్ట్ ఆర్ ఒడిశా, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇప్పుడు ఇది మన పెనిన్సులార్ అనుకుంటే ఈ పార్ట్లో ఈ దండకారణ్య ప్రాజెక్ట్ అనేది చేశారనమాట, గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే, ఇలా ఎక్కడైతే అడవులు బాగా ఎక్కువ ఉంటాయో అక్కడే ఈ ప్రాజెక్ట్ని ఫామ్ చేసింది. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇచ్చి దాంట్లో ఏ నది పారుతుంది అనేది అడుగుతున్నారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో బియాస్ ప్రాజెక్టు పోంగ్ డ్యామ్ లేదా పోంగ్ నది అక్కడ పారుతుందన్నమాట. ఓకే, అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ మనకు తెలిసిందే, కృష్ణా నది. ఓకే, సో ఉకాయ్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ఇది గుజరాత్లో ఉంటుంది, తాపీ నది మీద కట్టారనమాట. పోచంపాడు ప్రాజెక్ట్ ఇది గోదావరి నది, ఇది కూడా మనకు తెలిసిందే, సింపుల్. అలాగే తెహరీ ప్రాజెక్ట్ వచ్చేసి భాగీరథి నది మీద కట్టారనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిడ్కల్ డ్యామ్ ఈజ్ ఆన్ ద రివర్. సో హిడ్కల్ డ్యామ్ ఏ నది మీద ఉంది అని క్వశ్చన్. సో బేసిక్గా హిడ్కల్ డ్యామ్ వచ్చేసి ఘటప్రభ నది మీద ఉంటుందన్నమాట. సో ఈ హిడ్కల్ డ్యామ్ ఘటప్రభ నది మీద ఉంటుంది, అలాగే కర్ణాటకలో ఉంటుంది. ఓకే, చూడండి, ఇది హిడ్కల్ డ్యామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Rajasthan Canal, now called the Indira Gandhi Canal, draws its water from. ఓకే, సో రాజస్థాన్ కెనాల్ బేసిక్గా ఇది ఎక్కడుంది అని మనకు ఒక ఐడియా ఉండాలి. ఆబ్వియస్లీ రాజస్థాన్లో ఉంటుంది. చూడండి, ఒక రఫ్గా డయాగ్రామ్ వేసుకుంటే ఇలా ఒక రఫ్గా మన డయాగ్రామ్ వేసుకుంటే ఈ పార్ట్ రాజస్థాన్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇలా ఉంటుందన్నమాట. చూపిస్తాను, ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది ఈ కెనాల్. ఓకే, సో ఈ కెనాల్ ఏ నదుల నుంచి నీళ్ళు తీసుకుంటుంది అనేది క్వశ్చన్. ఓకే, యమునా నది అనుకోండి, ఇలా అటెటో వెళ్తుంది. ఓకే,
చంబల్ అంటే ఇక్కడ ఈ అరౌండ్ ఈ ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇలా పోతుంది. సో సట్లజ్ కరెక్టే, కానీ సట్లజ్ అండ్ బియాస్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే సట్లజ్ ఇలా, బియాస్ ఇలా పోతుంటాయి. ఇక్కడి నుంచి కొంచెం వాటర్ తీసుకునే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని ఈ ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా రాజస్థాన్లో నీళ్ళని వాడుకుంటున్నారనమాట. ఓకే, నెక్స్ట్. కెనాల్ ఇరిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ నార్త్ ఇండియా బికాస్ కెనాల్ ఇరిగేషన్ ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఎందుకు అంటే సాయిల్ ఈజ్ పోరస్, ఆప్షన్ ఏ. లెవెల్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ హై. సోర్సెస్ ఆఫ్ కెనాల్స్ ఆర్ ద పెరీనియల్ రివర్స్. రీజన్ ఈజ్ డెన్స్లీ పాపులేటెడ్. అయితే ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ లేదా మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ అనేది క్వశ్చన్ అనమాట. చూడండి, సో నార్త్ ఇండియాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఏంటంటే నార్త్ ఇండియాలో ఉండే నదులు హిమాలయాల నుంచి వస్తుంటాయి. సో హిమాలయాల నుంచి గ్లేషియర్స్ నుంచి మెల్లమెల్లగా కరిగి అక్కడ నీళ్లు పారి మెల్లమెల్లగా వస్తుంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం హిమాలయ నదులు పెరీనియల్ రివర్స్, అంటే 365 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి. అదే మన దక్షిణ భారతదేశంలో నదులని నాన్ పెరీనియల్ రివర్స్ అంటారు. అంటే అక్కడ నదులు 365 రోజులు పారవు. ఎండాకాలం వచ్చిందంటే నదులు కొన్ని ప్రాంతాలలో కంప్లీట్గా మొత్తానికే ఎండిపోయే పరిస్థితులు మనం చూస్తుంటాం. సో అది అయితే ఇక్కడ మన ఉత్తర భారతదేశంలో నీళ్లు పారుతూనే ఉంటాయి. నీళ్ళు ఇక్కడ పారుతూనే ఉంటాయి. సో ఇలా పారుతూనే ఉన్న నీళ్ళని వాడుకోవాలంటే అక్కడ డ్యాములు కట్టాలి, లేదా కాలువలు కట్టాలి, లేకపోతే రకరకాల పనుల ద్వారా అక్కడ వాడుకోవచ్చు. సో దేర్ఫోర్ కెనాల్స్ ద్వారా మనం బాగా ఈ నదులను వాడుకోవచ్చు, కెనాల్స్ ద్వారా. అదే దక్షిణ భారతదేశంలో అనుకోండి, మనం ఒక కెనాల్ కడతాం. ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆరిపోతే ఇక్కడంతా ఈ కెనాల్ కూడా ఎండిపోతుంది, కాలువ ఎండిపోతుంది. అప్పుడు ఏం లాభం కట్టి? బేసిక్గా కెనాల్ కట్టాలంటే అక్కడ ఉన్న భూమి తీసుకోవాలి. అక్కడ ఎవరో రైతులు ఉన్న భూములను తీసుకొని అక్కడ దాంట్లో కెనాల్ కట్టి ఒక కాలువ కట్టి దాని తర్వాత గవర్నమెంట్ చాలా స్పెండ్ చేసి దాని తర్వాత చాలా లేబర్ వర్క్ చేసి చాలా ఇంజనీరింగ్ వర్క్ చేస్తే ఈ కెనాల్స్ అవుతాయి. ఇంత చేసి అక్కడ నీళ్ళు లేవనుకోండి, ఏం ఉపయోగం? ఎండాకాలంలో ఎండిపోయి ఉంటుంది అనుకోండి, ఏం ఉపయోగం? సో అందుకే కెనాల్ ఇరిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ నార్త్ ఇండియా బికాస్ సోర్సెస్ ఆఫ్ కెనాల్స్ ఆర్ పెరీనియల్ రివర్స్. ఓకే, చూడండి, ఇదేమో ఎండిపోయిన కాలువ. ఏం లాభం చెప్పండి? ఈ ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోటో ఎండిపోయిన కాలువ. ఏం లాభం? ఇంత భూమి తీసుకున్నారు, ఇంత కట్టారు, ఇంత ఇంజనీరింగు, కానీ ఇక్కడ నీళ్ళు లేవు. చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తక్కువ. అదే ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ రైట్లో ఉన్న ఫిగర్. కాలువ నిండితే అంటే ఇలా కెనాల్స్ కనుక నిండితే ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటారు, రకరకాలుగా నీళ్ళు వాడుకుంటారు, అక్కడ పంటలు బాగా పండుతాయి. అంతే కదా? సో కాలువలు కట్టాలంటే అక్కడ ఎక్కువ రోజులు నీళ్లు వచ్చేలాగా ఉంటే కాలువల ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, చలో నెక్స్ట్. The first marine sanctuary in India, having within its bounds of coral reefs, mollusca, dolphins, tortoise, and various kinds of seabirds, has been established in. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ మెరైన్ శాంక్చురీ అని బేసిక్గా క్వశ్చన్. ఇంకొంచెం హింట్స్ ఇవ్వడానికి వాళ్ళు మనకి ఈ కోరల్ రీఫ్స్ గురించి, మొలుస్కా గురించి, డాల్ఫిన్స్ గురించి, టార్టాయిస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. సో దట్ మనకి ఫస్ట్ మెరైన్ శాంక్చురీ ఎక్కడున్నా తెలియకపోయినా ఈ కోరల్ రీఫ్స్ ద్వారా, మొలుస్కా, డాల్ఫిన్, టార్టాయిస్ ద్వారా ఒకే పలానా ఏరియాలో ఇది ఉండే అవకాశం ఉంది అని గుర్తుపట్టేలాగా ఈ మిగతా స్టేట్మెంట్స్ అంతా ఇస్తారనమాట. ఓకే, సో బేసిక్గా
కోరల్ రీఫ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కోరల్ రీఫ్స్ అంటే పాలిప్స్ అనే ఒక ఆర్గానిజమ్స్ ఉంటాయి. చాలా చిన్నవి పాలిప్స్ అంటారు వాటిని. సో ఇవి చనిపోయాక వాటి స్కెలిటన్స్ ద్వారా కాల్షియం కార్బోనేట్గా మారుతుందన్నమాట. కాల్షియం కార్బోనేట్ బయట అంటే ఈ పై భాగం స్కెలిటన్ యొక్క పై భాగం కాల్షియం కార్బోనేట్ లాగా ఉంటుందన్నమాట. కాల్షియం కార్బోనేట్ ద్వారా ఫామ్ అవుతుంటాయి. సో ఇలా ఒకదాని మీద ఒకటి 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 ఇలా ఒకటి ఫామ్ అయిపోయి చిన్నపాటి ఐలాండ్ లాగా మారుతుందన్నమాట. చిన్నపాటి ఐలాండ్ లాగా లేకపోతే చిన్నపాటి ల్యాండ్ లాగా మారి అక్కడ రకరకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి. రకరకాల చేపలు ఉంటాయి. రకరకాల సీలో ఉండే ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో వాటిని కోరల్ రీఫ్స్ అంటారు. సో బేసిక్గా కోరల్ రీఫ్స్ ఎక్కడుంటాయి భారతదేశంలో అంటే చూడండి, లక్షద్వీప్. బేసిక్గా ఇవి కోరల్ రీఫ్సే, ఈ ఐలాండ్సే కోరల్ రీఫ్స్. సో ఈ ఐలాండ్సే కోరల్ రీఫ్స్. అలాగే ఇక్కడ కొంచెం ఉంటాయి, ఇక్కడ కొంచెం ఉంటాయి, అలాగే గుజరాత్ దగ్గర ఇక్కడ కొంచెం ఉంటాయి. ఓకే. సో సో ఈ ఆప్షన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఇచ్చారు. సో సుందర్బన్స్ దగ్గర పెద్దగా ఏం లేవు. సుందర్బన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ పెద్ద కోరల్ రీఫ్స్ ఏముండవు. చిలికా లేక్ అంటే ఓకే ఈ ప్రాంతంలో ఉంది అంటే చిలికా లేక్ ఉండొచ్చేమో అనుకుంటాం. గల్ఫ్ ఆఫ్ కచ్ ఓకే గుజరాత్ దగ్గర కూడా ఉన్నాయి, ఓకే ఇది కూడా ఉండొచ్చేమో అనుకుంటాం. లక్షద్వీప్ కోరల్ ఐలాండ్సే కాబట్టి ఇవే ఉండొచ్చు అని మనం అనుకుంటాము, కానీ ఇది తప్పు. అలాగే అది తప్పు. అండ్ ఫస్ట్ మరైన్ శాంక్చురీ అని అడిగారు. మరైన్ శాంక్చురీ వేర్ కోరల్ రీఫ్స్, మొలుస్కా, డాల్ఫిన్, టార్టైస్, వేరియస్ అదర్ కైండ్స్ ఆఫ్ సీ బర్డ్స్. సో ఇది ఫస్ట్ మెరైన్ శాంక్చురీ ఎక్కడ పెట్టారు అంటే గల్ఫ్ ఆఫ్ కచ్లో ఏర్పాటు చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఫస్ట్ మెరైన్ శాంక్చురీ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జిప్సమ్ ఈజ్ ఫౌండ్ ఇన్. సో బేసిక్గా జిప్సమ్ రాజస్థాన్లో ఎక్కువ ఫేమస్ అండి. రాజస్థాన్లో ఎక్కువగా జిప్సమ్ మనకు అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే మనకి జిప్సమ్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి యూజెస్ ఆఫ్ జిప్సమ్ కూడా మనకి తెలిసి ఉండాలి. సో యూజెస్ ఆఫ్ జిప్సమ్ కూడా వచ్చేసి చాలా చాలా ఉంటుంది. సో దాంట్లో ముఖ్యమైనది అగ్రికల్చర్లో జిప్సమ్ వాడతారు. అగ్రికల్చర్లో వ్యవసాయంలో వాడే రకరకాల ఎరువులు, రకరకాల మందులు ఉంటాయి కదా, వాటిలో జిప్సమ్ వాడే అవకాశం ఉంటుంది. అలాగే డెకరేటివ్ పర్పస్ అంటే మన ఇంట్లల్లో ఫాల్స్ సీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫాల్స్ సీలింగ్లో జిప్సమ్ వాడతారు. అలాగే రకరకాల ఇండస్ట్రీస్లలో జిప్సమ్ వాడతారు అనమాట. సో ఈ జిప్సమ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇన్ ఇండియా డైమండ్స్ ఆర్ ఫౌండ్ యాట్. ఓకే, సో వజ్రాలు ఇండియాలో ఎక్కువగా ఎక్కడ అవైలబుల్గా మనకు దొరుకుతాయి అనేది క్వశ్చన్. సో ఇది కూడా మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాము, చూద్దాం. చూడండి, ఇండియాలో మధ్యప్రదేశ్లో మజ్గావన్ అనే ఊరు దగ్గర డైమండ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఆ మజ్గావన్ ఎక్కడుంది అంటే పన్నా అని కూడా అంటారు ఆ ప్లేస్ని. ఓకే, సో ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటుంది డైమండ్స్. వేరే వేరే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఇటు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో కూడా మనకి కొన్ని డైమండ్స్ దొరికే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా అయితే మధ్యప్రదేశ్ అనే చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్. ద హిమాలయన్ రీజన్ ఈజ్ పూర్ ఇన్ మినరల్ రిసోర్సెస్ బికాస్. సో హిమాలయన్ రీజన్ అంటే ఆ హిమాలయాలన్నీ ఏదైతే ఉన్నాయో అక్కడ మినరల్ రిసోర్సెస్ తక్కువ, ఎందుకు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్రిస్టలైన్ రాక్స్. ఇది ఒక స్టేట్మెంట్ ఆప్షన్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రాక్ స్ట్రేటా హ్యాస్ డిస్టర్బ్డ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ రాక్స్ అండ్ మేడ్ ఇట్ కాంప్లెక్స్.
సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రాక్ స్ట్రేటా అంటే హిమాలయాల కింద ఉండే రాక్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లేస్ అయ్యాయట. అవి డిస్ప్లేస్ కావడం వల్ల అరేంజ్మెంట్ కూడా సరిగ్గా కాక అక్కడ మినరల్స్ ఫామ్ కాలేదు అని ఈ ఈ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. ద క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మినరల్స్. ఓకే. నెక్స్ట్, ద టెరైన్ మేక్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మినరల్స్ డిఫికల్ట్ అండ్ వెరీ కాస్ట్లీ డ్యూ టు ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్. సో ఇక్కడ ఏమైందంటే హిమాలయన్ రీజన్లో మినరల్స్ పూర్గా ఎందుకు ఉంటాయి అంటే కిందున్న రాక్ స్ట్రేటా వల్ల. ఓకే, ఎందుకు అంటే చూడండి, క్లైమాటిక్ కండిషన్స్ అనుకోండి, అంత ఇప్పుడు సముద్రంలో నుంచే మనం ఎన్నో సముద్రాలు ఓషన్స్ నుంచే ఎన్నో మినరల్స్ తీసుకుంటున్నాం. అట్లాంటి ప్లేసెస్లో తీసుకుంటున్నప్పుడు హిమాలయాస్లో తీసుకోవడానికి అంత పెద్ద కష్టం ఏముంటుంది. ఓకే, అలాగే ఇది కూడా చూడండి, ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ అంటే ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ మళ్ళీ సముద్రంలో నుంచే తీసుకొస్తున్నప్పుడు హిమాలయాల నుంచి ఎందుకు తీసుకురాలేము, తీసుకురాగలం. సో ఇది కూడా కాదు. ఓకే, అండ్ అలాగే క్రిస్టలైన్ రాక్స్లో చాలా మినరల్స్ ఉంటాయి. సో ఇది కూడా కాదు. సో బేసిక్గా రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, మన ఇండియన్ ప్లేట్ అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఒకప్పుడు మన ఇది సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటర్ అనుకోండి, ఒకప్పుడు ఇక్కడ ఉండేది. ఇక్కడుండి ఇలా 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 వచ్చి ఇక్కడ యూరేషియన్ ప్లేట్తో కొల్లైడ్ అయింది. ఇలా కొల్లైడ్ కావడం వల్ల ఈ పార్ట్లో హిమాలయాలు ఇలా 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 ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఇక్కడ కొల్లైడ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ ఈ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఇంకా కూడా పైకి జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా కూడా ఈ యూరేషియన్ ప్లేట్ని పైకి పుష్ చేస్తూనే ఉంది. సో అలా కాన్స్టెంట్గా అప్పుడెప్పుడో 71 మిలియన్ ఇయర్స్ కిందటి నుంచి ఇప్పటిదాకా ఇంకా కూడా కింద నుంచి ఈ ప్లేట్ దీన్ని పుష్ చేస్తూనే ఉంది, యూరేషియన్ ప్లేట్ని. సో అలా పుష్ చేస్తూనే ఉండడం ద్వారా ఈ రాక్ స్ట్రేటా ఏదైతే ఉంటుందో, అంటే ఈ ప్లేట్స్లో ఉన్న రాక్స్ ఏవైతే ఉంటుందో కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు. రకరకాల డిఫరెంట్ పర్మ్యుటేషన్ కాంబినేషన్స్ తోటి ఫామ్ అయ్యాయి. సో అక్కడ కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. అక్కడ రాక్స్ అన్నీ అంత ఈజీగా ఉండవు. సో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో అందుకు హిమాలయన్ రీజన్లో మినరల్స్ చాలా తక్కువ. ఓకే, అది రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్, వేర్ ఇన్ ఇండియా ఈజ్ మైకా మైన్డ్. సో మైకా ఎక్కువగా ఎక్కడ మైన్ చేస్తారు అనేది క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసి నసీరాబాద్, గాయా, నెల్లూరు. సో చూద్దాం మైకా ఎక్కువగా ఎక్కడ మైన్ చేస్తారనేది. ఓకే, చూడండి, ఈ మ్యాప్లో బ్లాక్ కలర్లో ఉన్న మార్కింగ్స్ అన్నీ మైకా మైనింగ్ అనమాట. అంటే ఈ పార్ట్, ఈ పార్ట్. ఓకే, సో నసీరాబాద్ రాజస్థాన్లో ఉంది, బీహార్లో ఉంది, నెల్లూరులో కూడా ఉంది. చూడండి, ఇది నసీరాబాద్, ఇక్కడ బీహార్లో ఏంటి గాయా, అలాగే నెల్లూరు. సో ఈ 3 ప్లేసెస్లలో మైకా మైన్ చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అలాగే మనకి మ్యాప్ వచ్చింది కాబట్టి ఓన్లీ మైకా గురించి మాత్రమే చూసుకోవడం కరెక్ట్ కాదనమాట. సో మనం మిగతా మినరల్స్ గురించి కూడా మనం ఒక చిన్న అవగాహన మనకు ఉండాలి. ఓకే, సో రెడ్ కలర్లో ఉన్న మార్కింగ్స్ లైమ్ స్టోన్ అనమాట. సో ఎక్కువగా రెడ్ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ రాజస్థాన్లో ఉంది, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఈ ప్లేస్లో ఉంది, అలాగే కర్ణాటక ఈ ప్లేస్లో కూడా మనకి లైమ్ స్టోన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ మార్కింగ్స్ డోలమైట్ ఎక్కడ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. ఇది డోలమైట్. యాస్బెస్టాస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నసైట్ అంటే పర్పుల్ కలర్ మార్కింగ్. సో మ్యాగ్నసైట్ ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మ్యాగ్నసైట్ అంటే తమిళనాడు అని సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
అలాగే క్యానైట్ ఎక్కడుంది? ఇక్కడ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఈజీగా ఈ మ్యాప్స్ ద్వారా మనం ఈజీగా మినరల్స్ ఎక్కడ ఉంటాయి ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేసుకుంటుంటూ ఉండండి. సో సింపుల్గా మ్యాగ్నసైట్ అంటే చూడండి ఇక్కడ ఎక్క దగ్గరలోనే ఉంది. సో దేర్ ఫర్ తమిళనాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్యానైట్ అంటే ఇక్కడ జార్ఖండ్లో ఉంది. సో క్యానైట్ అనగానే మనం జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ బైలాడీలా ఫేమస్ ఫార్? సో బైలాడీలా అనేది ఒక మైన్ అండి. సో ఈ మైన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఓకే, ఛత్తీస్గఢ్. సో ఇది దేనికి ఫేమస్ అంటే ఐరన్ ఓర్కి బాగా ఫేమస్ అన్నమాట. బైలాడీలా వచ్చేసి ఐరన్ ఓర్కి బాగా ఫేమస్. సో ఐరన్ ఓర్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనకి జస్ట్ దాని గురించి లైట్గా తెలుసుకుందాం. ఐరన్ ఓర్లో 4 రకాలు అనమాట. ఒకటి హెమటైట్, ఇంకోటి మ్యాగ్నెటైట్, లిమోనైట్, సైడరైట్. సో హెమటైట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ ఐరన్ అనమాట. హైయెస్ట్ క్వాలిటీ అంటే చాలా మంచి క్వాలిటీ ఐరన్, హై. ఓకే, అలాగే దాని తర్వాత మ్యాగ్నెటైట్, ఇది కూడా చాలా మంచిది కానీ హెమటైట్ అంత మంచిది కాదు. దాని తర్వాత లిమోనైట్, దాని తర్వాత సైడరైట్. సో ఇది. సో ఐరన్ ఓర్లో 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలలో హెమటైట్ అనేది చాలా మంచిది, దాని తర్వాత మ్యాగ్నెటైట్, దాని తర్వాత లిమోనైట్, దాని తర్వాత సైడరైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ 8 కోస్టల్ స్టేట్స్ బట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీ సాల్ట్ ఈజ్ మేడ్ అలాంగ్ గుజరాత్ కోస్ట్ బికాస్. సో ఇండియాకి 8 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, కానీ సీ సాల్ట్లో ఎక్కువ శాతము అంటే సగానికి ఎక్కువ శాతం గుజరాత్ నుంచే ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ ఏ చూడండి, ఫన్నీగా ఉంది. గాంధీజీ స్టార్టెడ్ ద సాల్ట్ మూమెంట్ ఇన్ గుజరాత్ అట. అంటే గాంధీ గారు గుజరాత్లో సాల్ట్ మూమెంట్ స్టార్ట్ చేస్తే అక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్, ఒక ఆప్షన్. సో ఇలాంటి ఫన్నీ ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు, చూసి నవ్వుకోవాలన్నమాట ఎగ్జామ్లో మనం. నెక్స్ట్, లో రెయిన్ఫాల్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఆర్ ఐడియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ త్రూ ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాండ్లా పోర్ట్ ఎక్స్పోర్ట్స్ సాల్ట్. ఓకే, ద సలైనిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ వెరీ హై నియర్ గుజరాత్ కోస్ట్. సో దీనికి కరెక్ట్ రీజన్ ఏంటి అంటే గుజరాత్ కోస్ట్ దగ్గర రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది అనమాట, వర్షపాతం తక్కువ ఉంటుంది. అలాగే హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ ఆర్ ఐడియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్. హ్యూమిడిటీ అంటే గాలిలో మాయిశ్చర్ ఉండే పర్సెంటేజ్ అనమాట. మాయిశ్చర్ అంటే మనకి తేమ ఉండే పర్సెంటేజ్. ఇటు వర్షం తక్కువ పడుతుంది, అటు తేమ కూడా ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కాబట్టి అక్కడ సాల్ట్ ఎవాపరేషన్ ద్వారా చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి సీ సాల్ట్లో గుజరాత్ సగానికి ఎక్కువ ప్రొడక్షన్ ఈ కారణం ద్వారా గుజరాత్ అలా చేయగలుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, గోండ్వానా కోల్డ్ ఫీల్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో గోండ్వానా కోల్డ్ ఫీల్డ్స్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. గోండ్వానా అసలు గోండ్ అనేది ఎట్లా వచ్చింది అనేది ఇంకొకసారి కూడా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను షార్ట్గా. చూడండి, ఇది మన ఎర్త్ అనుకోండి. ఒకప్పుడు ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఏషియా ఇవన్నీ ఒకటే భాగంగా ఉండేవన్నమాట. రాను ఇవి విడిపోయాయి. సో విడిపోయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇలా 2 ముక్కలుగా విడిపోయాయి అన్నమాట. ఓకే, ఈ పైన ఉన్నదాన్ని లారేషియా అంటారు, ఈ కింద ఉన్నదాన్ని గోండ్వానా అంటారు. ఓకే, సో ఈ గోండ్వానా రాక్స్ ద్వారా మనకి గోండ్వానా అనే పేరు వచ్చింది. ఓకే, సో గోండ్వానా కోల్డ్ ఫీల్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో ఇవి ఎక్కడ ఉంటున్నాయి అంటే మధ్యప్రదేశ్లో గోండ్వానా కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే, అలాగే గోండ్వానా కోల్ ఫీల్డ్ ఆల్మోస్ట్ కవర్స్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా
విచ్ రిజర్వ్స్ కోల్. సో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉంటుంది, కాకపోతే మధ్యప్రదేశ్లో ఎక్కువ శాతంగా ఈ గోండ్వానా కోల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, నియర్లీ 95% ఆఫ్ ఇండియాస్ కోల్ ఈజ్ ఫ్రమ్ ద గోండ్వానా ఫార్మేషన్ విచ్ ఈస్ ఇన్ ద సత్పురాస్. ఓకే, ఇప్పుడు ఇంకా క్లోజ్గా వస్తుంది చూడండి. సో 95% సత్పురాలు ఎక్కడ ఉంటాయి? మధ్యప్రదేశ్లో ఉంటాయి. అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మనం ఇంతకు ముందు క్లాసెస్లలో కూడా కోల్ గురించి మనం ఆలోచించాం. కోల్ యొక్క మ్యాపింగ్స్ ఎక్కడ, ఏ రాష్ట్రాల్లో ఉంటాయని. సో దాంట్లో క్లియర్గా మార్కింగ్స్ కూడా ఉండే. అప్పుడు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అన్నీ ఆ మ్యాప్స్లో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, సో బేసిక్గా గోండ్ అనే పదం ఎలా వచ్చింది, సో గోండ్వానా కోల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయని ఈ క్వశ్చన్ ద్వారా మనం మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్, విచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్? సో మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మ్యాపింగ్ అనే పేరు చూడగానే మనకి మైండ్లో స్ట్రక్ కావాల్సిన ఆర్గనైజేషన్ ఏంటి అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్నే సర్వే ఆఫ్ ఇండియా అని కూడా మనం అలా పిలుచుకుంటుంటాం, కానీ పూర్తి పేరు వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ మిగతా ఆప్షన్స్ చూస్తే మాత్రం మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ చేస్తూ అడిగాడు ఈ క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మ్యాపింగ్ అని ఎక్కడ మనకి వచ్చినా కానీ మోస్ట్లీ అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ గోమియా ఇన్ జార్ఖండ్ ఫేమస్ ఫార్? ఓకే, గోమియా అనే ప్రాంతం ఎక్కడుంది? వాళ్ళే ఇచ్చారు, జార్ఖండ్లో ఉందట. సో దేనికి ఫేమస్? కోల్ ఫీల్డ్స్, మ్యాంగనీస్ మైన్స్, ఫర్టిలైజర్ ప్లాంట్, ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ. కోల్ ఫీల్డ్స్ మనం ఇంతకుముందు క్లాసెస్లలో చూసాం. సో ఈ గోమియా అనే ప్రాంతం దగ్గర అయితే మనకి కోల్ ఫీల్డ్స్ ఎక్కువగా లేవు. మ్యాంగనీస్ కూడా చూసాం, అలాగే ఫర్టిలైజర్ ప్లాంట్స్ కూడా చూసాం. ఈ గోమియా అనే ప్రాంతం దగ్గర అయితే ఇవి లేవు. ఓకే, సో ఉన్న ఆప్షన్ ఒకటి ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ. మనకి తమిళనాడులో శివకాశి ఎలాగో మనం దీపావళికి క్రాకర్స్తో ఆడుకునేటప్పుడు మేడ్ ఇన్ శివకాశి అని ఉంటాయి కదా ఆ క్రాకర్స్ డబ్బాల మీద, అలాగే తమిళనాడుకు అలాగే సౌత్ ఇండియాకి శివకాశి ఎలా అయితే ఫేమస్సో నార్త్ ఇండియాకి గోమియా ఫేమస్ అనమాట ఎక్స్ప్లోజివ్స్కి. ఓకే, చలో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఈజ్ యాట్. సో ఫస్ట్ స్పాంజ్ ఐరన్, ఓకే, ఫస్ట్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ చేశారంటే కొత్తగూడెంలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఈజ్ అట్ కొత్తగూడెం. ఓకే, చూడండి. అలాగే ఇండియా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పాంజ్ ఐరన్. సో ఇది 2018 డేటా. ఓకే, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ సంవత్సరంలో ఏది ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కడ తక్కువ అని మనకి బడ్జెట్లో లేదా ఎకనామిక్ స్పీచ్లో, ఎకనామిక్ సర్వేలో లేదా గవర్నమెంట్ ఇచ్చే రకరకాల రిపోర్ట్స్లలో ఈ డేటా అంతా ఉంటుందన్నమాట. సో అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో స్పాంజ్ ఐరన్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మన ఇండియా వరల్డ్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది స్పాంజ్ ఐరన్. ఓకే, సో బేసిక్గా స్పాంజ్ ఐరన్ ఏంటంటే మెటాలిక్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ త్రూ డైరెక్ట్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ద సాలిడ్ స్టేట్. సో ఐరన్ ఓర్లో డైరెక్ట్ రిడక్షన్ ఉంటుందట. ద ప్రాసెస్ ఆఫ్ స్పాంజ్ ఐరన్ మేకింగ్ ఎయిమ్స్ టు రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఐరన్ ఓర్. ఐరన్ గనిలో ఆక్సిజన్ తీయడానికి స్పాంజ్ ఐరన్ ఉపయోగపడుతుందట. ఓకే, సో
ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూడండి. జనరల్గా ఇండియాస్ ఫస్ట్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ అనేది క్వశ్చన్. సో సింపుల్గా కొత్తగూడెం అని చదువుకొని మనం ఎందుకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే స్పాంజ్ ఐరన్ వచ్చింది కాబట్టి మేము స్పాంజ్ ఐరన్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఓకే, సో ఇది. సో మనకి క్వశ్చన్స్లో రకరకాల ఈవెంట్స్ వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్స్? సో ఆన్సర్ వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కాకపోతే మనము యాజ్ అ స్టూడెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నమాట. అంటే అది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది, అదేం చేస్తుంది, సో మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుందా, లేకపోతే ఇంకేదైనా చేస్తుందా, ఇంకే ఫీల్డ్స్లో చేస్తుంది అని రకరకాలుగా మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్, గూగుల్ చేసేయాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కొట్టండి, కింద చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే, సో అది అలా జస్ట్ ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ మాత్రమే కాకుండా దాంట్లో ఉండే క్రక్స్ను కూడా మనం గుర్తించి నేర్చుకోగలగాలి. ఓకే, నెక్స్ట్, ద ఇండియన్ సిటీ ఫేమస్ ఫర్ గ్లాస్ బ్యాంగిల్ ఇండస్ట్రీ ఈస్. సో సింపుల్, ఇది కూడా గ్లాస్ బ్యాంగిల్ అంటే గాజులు దేనికి ఎక్కడ ఫేమస్ అనేది క్వశ్చన్. ఎక్కడ అంటే ఫిరోజాబాద్లో గాజులు ఎక్కువగా ఫేమస్ అన్నమాట. ఓకే, చూడండి ఇది. అలాగే ద ఫస్ట్ కాటన్ మిల్ వాజ్ సెటప్ అట్ ఫోర్ట్ మాస్టర్ ఇన్ కోల్కట్టా. ఓకే, సో ఫస్ట్ కాటన్ మిల్ వచ్చేసి కోల్కట్టా అని వాళ్ళే ఇస్తున్నారు. కాకపోతే ఏమడుగుతున్నారంటే ఏ సంవత్సరంలో ఫస్ట్ కాటన్ మిల్ పెట్టారు అనేది క్వశ్చన్. ఏ సంవత్సరంలో పెట్టారు అంటే 1818లో కోల్కట్టాలో కాటన్ మిల్ ఏర్పాటు చేశారనమాట. అలాగే మనకి నిన్న ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది కదా. ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ? తమిళనాడులో 1904లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్, హెచ్ఎంటీ ఇండస్ట్రీస్ ఆర్ సెటప్ యాట్ కలమెస్సెరి అంటే అది కేరళలో ఉంది, హైదరాబాద్ అండ్ బెంగళూరు, పింజోర్ అండ్ అజ్మీర్. పింజోర్ పంజాబ్లో ఉంటుంది, అజ్మీర్ రాజస్థాన్లో ఉంటుంది. సో హెచ్ఎంటీ ఇండస్ట్రీస్ ఈ అన్ని ప్లేసెస్లలో ఉన్నాయన్నమాట. ఓకే, సో దేర్ఫోర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ద ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ వాజ్ సెటప్ యాట్. సో ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ అల్వాయే, కేరళలోని అల్వాయే అనే ప్రాంతంలో సెటప్ చేయబడింది. సో ఇప్పటిదాకా మనకి రఫ్గా అనుకుంటే కాటన్ ఎక్కడుందో తెలుసు. ఫస్ట్ కాటన్ ప్లాంట్ ఎక్కడుంది, దాని తర్వాత ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ ఎక్కడుంది, ఫస్ట్ జూట్ ఎక్కడుంది, ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, అల్వాయే, కేరళ. పెన్సిలిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యాట్. పెన్సిలిన్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు అంటే, పెన్సిలిన్ మనకి రకరకాల మెడికల్ ఎక్విప్మెంట్స్లలో వాడతారు, రకరకాల మెడికల్ డ్రగ్స్లో వాడతారు. సో పెన్సిలిన్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు అంటే పింప్రి. సో పింప్రి అనే ప్రదేశంలో పెనిసిలిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే పింప్రి ఎక్కడుంది? మహారాష్ట్రలో పూణే దగ్గర ఈ పింప్రి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ప్యాసింజర్ అండ్ మర్చెంట్ షిప్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యాట్. సో ప్యాసింజర్ అండ్ మర్చెంట్ షిప్స్, మ్యాజగాన్ డాక్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాము. అక్కడ వార్ షిప్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇండియన్ నేవీకి సంబంధించి, భారత నావికా దళానికి సంబంధించిన వార్ షిప్స్ని మ్యాజగాన్ డాక్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. అది ఆప్షన్ ఏ. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండ్ విశాఖపట్నం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నో ప్లేస్, ద ఇండియన్ డాక్స్ ఓన్లీ మేక్ నేవీ షిప్స్. అట్లా స్పెసిఫిక్ ఏం లేదు, అన్నీ చేస్తాయని క్వశ్చన్ అని ఆప్షన్ సి. అలాగే గోవా షిప్ యార్డ్. సో మనకు తెలుసుకుంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ అట్ విశాఖపట్నంలో ఈ మర్చెంట్ షిప్స్ లేదా ప్యాసింజర్ షిప్స్
కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ రైల్వే ప్యాసింజర్ కోచెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ యాట్. సో షిప్స్ గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు రైల్వేస్ గురించి తెలుసుకుందాం. సో పెరంబూర్, తమిళనాడులోని పెరంబూర్ ప్రాంతంలో ఈ రైల్వే ప్యాసింజర్ కోచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ రైల్ కోచెస్. సో ఈ ఫ్యాక్టరీ పేరు వచ్చేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పేరు ఇంపార్టెంట్. ఎక్కడుంది? చెన్నై. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1955 అండ్ ఇన్హెబిటెడ్ అండ్ గవర్న్డ్ బై ద ఇండియన్ రైల్వేస్. ఓకే, సో ప్యాసింజర్ కోచెస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బొకారో స్టీల్ ప్లాంట్ హ్యాస్ బీన్ సెటప్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్. బొకారో స్టీల్ ప్లాంట్ ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ ద్వారా, యుఎస్ఎస్ఆర్ వాళ్ళ అసిస్టెన్స్ ద్వారా బొకారో స్టీల్ ప్లాంట్ మనము ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి బొకారో స్టీల్ ప్లాంట్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ హోంవర్క్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ అల్యూమినియం ప్లాంట్ ఇన్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో ఫస్ట్ అల్యూమినియం ప్లాంట్ వచ్చేసి కోర్బా, మధ్యప్రదేశ్లోని కోర్బా ప్రాంతంలో ఫస్ట్ అల్యూమినియం ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నెక్స్ట్ ద మేజర్ థర్మల్ పవర్ స్టేషన్ ఫెడ్ ఆన్ న్యాచురల్ గ్యాస్ ఈస్. సో మేజర్ థర్మల్ పవర్ స్టేషన్, థర్మల్ పవర్ స్టేషన్ ఫెడ్ ఆన్ న్యాచురల్ గ్యాస్, అంటే న్యాచురల్ గ్యాస్ ద్వారా ఈ పవర్ స్టేషన్ పవర్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో అదేంటి అంటే నహర్ కటియా. సో ఇది మన అస్సాంలో ఉంటుందన్నమాట, నహర్ కటియా అనే ప్రదేశం. ఓకే, ఈ నహర్ కటియాలో మనకి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, అది కూడా న్యాచురల్ గ్యాస్తో పనిచేస్తుంది. సాడిల్ పీక్, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో వాళ్ళే ఇచ్చేశారు సాడిల్ పీక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉందని. ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. గ్రేట్ నికోబార్, మిడిల్ అండమాన్, లిటిల్ అండమాన్, నార్త్ అండమాన్. ఓకే, సో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇదంతా. సో ఈ నార్త్ ఐలాండ్లో, నార్త్ నికోబార్లో సాడిల్ పీక్ ఉందన్నమాట. ఓకే, చూడండి, ఆప్షన్ డి నార్త్ అండమాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అలాగే మనకి సాడిల్ పీక్తో పాటు ఇక్కడ రకరకాల లేబులింగ్స్ ఉన్నాయి కదా, చూడండి. గలాతియా బే, క్యాంప్బెల్ బే, మహాత్మా గాంధీ మరైన్ వందోర్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్, సౌత్ బటన్, రాణి ఝాన్సీ మరైన్ నేషనల్ పార్క్, మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, నార్త్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే, వీటన్నిటి గురించి కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇవి ఇచ్చేసి నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమన్నారు అనుకోండి, కష్టం. ఓకే, సో అందుకే వీటి గురించి కూడా మనకి మంచి క్లియర్ ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలామటి ఈజ్ ఆన్ ద రివర్. మనకు తెలిసిందే, అలామటి కృష్ణా నది మీద ఉంటుంది. ఈ అలామటి నది డ్యాము కర్ణాటకలో ఉంటుంది, కృష్ణా నది మీద ఉంటుంది. అక్కడ వాటర్ రిలీజ్ చేస్తేనే మనకి ఇటు నాగార్జున సాగర్ సైడ్ వైపు నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఈఈజీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా ఈజ్. సో చూడండి, ఇది సముద్రం అనుకోండి, ఏ కంట్రీకి అయినా ఇది ఒక సముద్రం అనుకుంటే 12 నాటికల్ మైల్స్, మైల్స్ కాదు, జస్ట్ మైల్స్ కాదు, నాటికల్ మైల్స్ అన్నమాట. అంటే సముద్రంలో డిస్టెన్స్ని నాటికల్ మైల్స్ ద్వారా కొలుస్తారు. సో 12 నాటికల్ మైల్స్ దాకా టెరిటోరియల్ సీ, అంటే ఇండియా యొక్క సీ. 24 దాకా కంటీజియస్, ఇంకొంచెం కంటీజియస్గా ఉంటుంది. అలాగే 200 నాటికల్ మైల్స్ దాకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నమాట. సో ఈ జోన్లో ఉండే రకరకాల మినరల్స్ మనకి ఎక్స్క్లూజివ్లీ మనకి, అంటే అదే వేరే దేశానికి కూడా అలాగే ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నమాట. ఇక్కడ ఉన్న మినరల్స్ అంతా మనకి ఎక్స్క్లూజివ్లీ మనం మాత్రమే వాటిని పక్కాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వేర్ ఈజ్ ద మిగ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో మిగ్ ఇంజన్ వచ్చేసి కోరాపుట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
చూడండి, మిగ్ ఇంజిన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్లలో వాడే ఇంజిన్ అనమాట. సో బేసిక్గా రీసెంట్గా ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఎయిర్ క్రాష్లో చనిపోవడం జరిగింది కదా. సో ఆ ఎయిర్ క్రాషెస్ న్యూస్లో ఉన్నాయి. ఎందుకు అని రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే అది టెక్నికల్ ఫెయిల్యూరా లేకపోతే క్లైమేట్ ఫెయిల్యూరా అని. టెక్నికల్ ఫెయిల్యూర్ కింద ఇంజిన్స్ గురించి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి క్వశ్చనే ఇది అనమాట. సో మిగ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ కోరాపుట్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. చూడండి, ఇది ఒక మిగ్ ఫైటర్ ప్లేన్. సో ఈ ఇంజన్స్ అక్కడ చేస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇస్ నాట్ కరెక్ట్? నాట్ అంటే కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏంటి చూద్దాం. నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్, సౌత్ సెంట్రల్ హైదరాబాద్, ఈస్టర్న్ కోల్కతా, వెస్టర్న్ ముంబై. చూద్దాం. సో నార్త్ ఈస్ట్ చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది, గోరఖ్పూర్ కరెక్టే. ఓకే, అలాగే సౌత్ సెంట్రల్ వచ్చేసి సికింద్రాబాద్, కానీ మనకు అక్కడేమో హైదరాబాద్ అని ఇచ్చారు. సో ఎగ్జామ్ టెన్షన్లో ఎగ్జామ్ ప్రెషర్లో హైదరాబాద్ కరెక్టే కదా అనుకుంటాము, కానీ జాగ్రత్తగా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, జాగ్రత్తగా చదవాలి. అప్పుడు చదివితే ఈజీ క్వశ్చనే, కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈస్టర్న్ కోల్కతా, వెస్టర్న్ ముంబై. చూడండి, ఈస్టర్న్ కోల్కతా, వెస్టర్న్ ముంబై. ఓకే, నెక్స్ట్ ముంబై హై రిఫర్స్ టు. సో ముంబై హై అనే ప్రాంతం దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఆయిల్ ఫీల్డ్ బిలో సీబెడ్ ఆఫ్ ముంబై ఐలాండ్. సో ఆయిల్ ఫీల్డ్స్ని రిఫర్ చేస్తుంది. చూడండి, ఈ కింద సముద్రంలో కింద ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ని ముంబై హై అంటారనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాట్ అనేది మిస్ అయింది, WHAT. వాట్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మినరల్ అకరింగ్ యాజ్ లేయర్స్ ఇన్ సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ రాక్స్ గురించి తెలుసు కదా మనకి. సెడిమెంటరీ రాక్స్ అంటే ఆ రాక్స్లో రకరకాల ఫాసిల్ ఫ్యూల్స్ ఉంటాయి. ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ద్వారా ఫామ్ అయిన ఫ్యూయల్స్ అనమాట. సో బేసిక్గా సెడిమెంటరీ ఫ్యూయల్లో ఈ ఫాసిల్ ఫ్యూల్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసు లిగ్నైట్ అనేది కోల్లో ఒక పార్ట్ ఆఫ్ కోల్ అనమాట. అంటే కోల్లో రకరకాల టైప్స్ ఆఫ్ కోల్స్ ఉంటాయి, దాంట్లో లిగ్నైట్ అనేది ఒక పార్ట్. సో మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, లిగ్నైట్ని సెడిమెంటరీ రాక్స్ని లింక్ చేసేయచ్చు. గోల్డ్, లీడ్, టిన్ ఇవి సెడిమెంటరీ రాక్స్లో దొరకవు అనమాట. ఓకే, లిగ్నైట్ వచ్చేసి అంటే కోల్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్లోనే అవైలబుల్ ఉంటుంది. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ బై డైమండ్ హార్బర్? ఇది కూడా సింపుల్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. కోల్కతా అని డైమండ్ హార్బర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ ఫ్లడ్ రిఫర్స్ టు. సో ఆపరేషన్ ఫ్లడ్ అంటే వైట్ రెవల్యూషన్ అనమాట. వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తిని పెంచే రెవల్యూషన్. చూడండి, రకరకాల రెవల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. వైట్ అంటే మిల్క్, రౌండ్ అంటే పొటాటో, రెడ్ అంటే టొమాటో అండ్ మీట్, సిల్వర్ అంటే ఎగ్స్, ఎల్లో అంటే ఆయిల్ సీడ్స్, గ్రీన్ అంటే ఫుడ్ గ్రెయిన్స్, బ్లాక్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, గోల్డెన్ అంటే హార్టికల్చర్, బ్లూ అంటే ఫిషరీస్. ఓకే, ఇది నెక్స్ట్ బ్లాక్ గోల్డ్ రిఫర్స్ టు. చూడండి, బ్లాక్ గోల్డ్ రిఫర్స్ టు ఇదే ఇంతకు ముందు క్వశ్చన్లోనే చూసాం. బ్లాక్ రెవల్యూషన్ రిఫర్స్ టు పెట్రోలియం ప్రోడక్ట్స్. అలాగే బ్లాక్ గోల్డ్ అంటే కూడా పెట్రోలియం ప్రోడక్ట్సే. ఓకే, నెక్స్ట్ గ్యాంగెస్, బ్రహ్మపుత్ర, మహానది, కావేరి, నర్మదా, గోదావరి అండ్ కృష్ణ ఆర్ ఎక్స్టెన్సివ్ ఏరియాస్ ఆఫ్ ఇన్లాండ్ ఫిషరీస్, ఎస్చరీన్ ఫిషరీస్, కోస్టల్ ఫిషరీస్, డీప్ సీ ఫిషరీస్. సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ ఏ రకమైన ఫిషరీస్ అంటున్నారు? ఇన్లాండ్ అంటే భూమి లోపల ఉన్న, అంటే ఇండియన్ భూభాగం లోపల ఉన్న ఫిషరీస్ ఇన్లాండ్. సపోజ్ ఇక్కడ ఒక నది ఉందనుకోండి, ఆ నదిలో ఫిషింగ్ చేస్తుంటే దీన్ని ఇన్లాండ్ ఫిషింగ్ అంటారు. ఎస్చరీన్ ఫిషింగ్ అంటే ఇటు వెస్టర్న్ కోస్ట్ ఉంటుంది కదా, ఈ వెస్టర్న్ కోస్ట్లో ఉండే
ఫిషరీస్ని ఎస్చరైన్ ఫిషరీస్ అంటారు. కోస్టల్ ఫిషరీస్ అంటే మళ్ళీ కోస్టల్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఫిషరీస్. డీప్ సీ ఫిషరీస్ అంటే ఇక్కడెక్కడో సముద్రం లోపలికి వెళ్ళి ఫిషింగ్. సో సింపుల్గా గంగా, బ్రహ్మపుత్ర, మహానది ఇవన్నీ అక్కడ ఇన్లాండ్లోనే ఉన్నాయి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రిజర్వాయర్ స్టడీస్ ఈజ్ లొకేటెడ్ అట్. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. అహ్మదాబాద్లో ఉంటుందన్నమాట పెట్రోలియం రిజర్వాయర్ స్టడీస్. నెక్స్ట్, 4 ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆఫ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఓకే, సో సౌత్ నుంచి నార్త్ దాకా అట. సో ఆప్షన్ డి చూడండి, కొచ్చిన్, గోవా, ముంబై అండ్ కండ్లా. చూడండి, కొచ్చిన్, గోవా, ముంబై, కాండ్లా. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. ఫర్ ట్రాన్స్పోర్టింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆన్ ల్యాండ్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ ద మోస్ట్ ఎకనామికల్ మోడ్ ఈజ్. ఇది మోస్ట్ కాదు, MOST. మోస్ట్ ఎకనామికల్ మోడ్ ఈజ్ బై పైప్ లైన్స్. సో పైప్ లైన్స్ ద్వారా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని భూమి నుంచి పంపొచ్చు అనమాట. ఓకే, ఎకనామికల్లీ ఎక్స్ప్లాయిటబుల్ లిగ్నైట్ అకర్స్ ఇన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లిగ్నైట్ అనగానే మనకి తమిళనాడు గుర్తు రావాలి అంతేగా. లిగ్నైట్ అనగానే తమిళనాడు. లిగ్నైట్ అనేది ఒక టైప్ ఆఫ్ కోలు, అది తమిళనాడులోనే ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. సో ఎకనామికల్లీ ఎక్స్ప్లాయిటబుల్ లిగ్నైట్ అనగానే తమిళనాడు. సో ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే.